రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి అంబటి రాంబాబు గారి గురించి 1 word లో చెప్పండి అంతే ప్లీజ్. సమయం అయిపోయింది ప్లీజ్. ఇవన్నీ డ్రామాలు. ఇన్ని రోజులు ఆగి ఈ రోజు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన చెడ్డ జరిగింటే మన మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నల్లకోట అదే లాయర్లు కొందరు వేసుకొని ఈయన ఒక నల్లకోట వేసుకొని కాదు మేము కోర్టుకి వెళ్తున్నామని చెప్పాడు. వెళ్ళండి కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయండి. మన ఈ నిరసన దీక్ష ఎందుకు? ఇదంతా సార్ అంతా పబ్లిసిటీ స్టంట్. మేము ఎక్కడికి పోలా, ఇక్కడే ఉంటాం. మేము ఇంకా రాజేస్తూనే ఉంటాం. ఈయన పశ్చాత్తాన్ని పిలవడం సార్. ఆయన ఒక కమలాసనం, ఇది స్వాతి ముత్యమా? లేకపోతే ఆయన ఒక స్వాతి ముత్యం, ఈయన కమలాసన. వీళ్ళిద్దరూ చాలా మంచోళ్ళ. వీళ్ళిద్దరూ మంచోళ్ళు అని చెప్పి వీళ్ళందరికీ ఓట్లు వేసేయాలి. సరే సార్, వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం ఎలా నిర్ణయిస్తాం? కాపు నేతల్ని ఆ విధంగా మాట్లాడటం తప్పు. కాపు నేతలను అంత వివక్షతో మాట్లాడుతూ విజయశేఖర్ గారు ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం వచ్చి వచ్చారని కాపు నేతలను అంత వివక్షతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు దిగిపోవాలి. కాపులకు న్యాయం జరగాలని చంద్రబాబు దిగిపోవాలి. ఈ మాట ఎవరు చిన్న 10th క్లాస్ చదివే పిల్లవాడని చెప్తాడు. ఎందుకు? ఎందుకంటే వాడికి ఏం తెలియదు కాబట్టి. 10th క్లాస్ చదివే వాడికి ఏం తెలియదు కాబట్టి. ఎందుకో రైట్. ఒక్కసారి మీ అభిప్రాయం అర్థమైంది. ఇద్దరు రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారికి కానీ విజయశేఖర్ రెడ్డి గారికి కానీ విపరీతమైన వల్లమాలిన ప్రేమ కాపు సామాజిక వర్గం మీద ఉంది, మాకు అర్థమైంది. ఎస్, ఒక్కసారి కాపు నేతతో కంక్లూడ్ చేపిద్దాం. రైట్, సమయం అయిపోయింది ప్లీజ్. ఎస్, గోపాలకృష్ణ గారు కంక్లూడ్